యాక్చువల్‌గా మ్యారేజ్ తర్వాత ప్రతి అమ్మాయి లైఫ్ చేంజ్ అవుతుంది అని అందరూ ముక్తకంఠంతో చెప్తారు. సో, మార్పొస్తుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, అమ్మాయి లైఫ్‌లోనే కాదు, అబ్బాయి లైఫ్‌లో కూడా చాలా చేంజ్ వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే, మనం కేవలం ఫిజికల్ థింగ్సే చూస్తున్నాం. అంటే పుట్టింటి నుంచి అత్తారింటికి వస్తున్నాం కాబట్టి మనకి చాలా చేంజెస్ వస్తాయి. చేంజెస్ ఉంటాయి అమ్మాయి లైఫ్‌లో అని చెప్పేసి. యెస్, యూ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఏంటి అంటే, ఒక అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపించేటప్పుడు, లేదా పెళ్లి చేసేటప్పుడు మెంటల్‌గా ప్రిపేర్ చేస్తారు. సో, తనకంటే ఏంటి, అత్తారింట్లో ఎలా ఉండాలి, ఏం అవసరం అవుతుంది, ఏం నేర్చుకోవాలి నువ్వు 100% కాకపోయినా అంటే బేసిక్ థింగ్స్ చెప్తారనమాట. సో, వైఫ్ అయిపోతే ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అమ్మాయిగా అంటే ఇంట్లో ఏం నేర్చుకోవాలి, సో నువ్వు ఎంత వర్క్ చేసినా వర్క్ తర్వాత ఈ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పేసి మెంటల్ గా ప్రిపేర్ చేస్తారు. మైండ్ సెట్ అనేది పెళ్లి ప్రపోజల్ స్టార్ట్ చేసేటప్పుడే అమ్మాయికి క్రియేట్ చేసేస్తారనమాట. బట్ అబ్బాయిలకి ఏంటి అంటే, అమ్మా నాన్న కూడా ఆలోచించే తీరు ఎలా ఉంటుందంటే, వచ్చే అమ్మాయి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి కానీ ఇది మనీలే కదా, సో నాదే కదా అని ఫిజికల్ థింగ్స్ వరకు ఆలోచిస్తారు. కానీ మనం చూడని విషయం ఏంటి అంటే, వచ్చేది అమ్మాయి ఇక్కడ, ఆ అమ్మాయిని ఇక్కడ అడ్జస్ట్ చేయించడానికి, ఆ అమ్మాయితో మనం అడ్జస్ట్ అవ్వడానికి మనం మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం పేరెంట్స్ కి తెలియదు, అబ్బాయికి తెలియదు అనమాట. సో కాబట్టి దీనివల్ల ఏమనుకుంటారు అంటే, సో పెళ్లి అనేది అమ్మాయి జీవితంలోనే మార్పు తెస్తుంది, సో పెళ్లి వల్ల అమ్మాయికే ప్రాబ్లమ్స్ అని మనం అనుకుంటాం. కానీ పెళ్లి అబ్బాయి జీవితంలో కూడా మార్పు తెస్తుంది, కాకపోతే అది మెంటల్ గా తీసుకొస్తుంది. దాన్ని ఫస్ట్ పేరెంట్సే గుర్తించరు. సో తర్వాత రెండో విషయం ఏంటంటే, అబ్బాయి కూడా గుర్తించలేడు. ఎంతసేపు అవును, పెళ్లికి ముందు నేను నా ఇంట్లోనే ఉంటున్నా, పెళ్లి తర్వాత నా ఇంట్లోనే ఉంటున్నా, పెళ్లికి ముందు నేను మా పేరెంట్స్ తోనే ఉంటున్నా, పెళ్లి తర్వాత మా పేరెంట్స్ తోనే ఉంటున్నా, కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందన్న విషయం అబ్బాయిలకి చాలా మంది తెలియదు అనమాట. సో పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు ఒకటి గుర్తించండి, మీరు ఫిజికల్ గా మాత్రమే మీరున్న ప్లేస్ లోను మీకున్న రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తున్నారు, అమ్మ నాన్న ఇల్లు అక్క చెల్లెలని. బట్ పెళ్లి తర్వాత మెంటల్ గా మీరు చాలా యాక్సెప్ట్ చేయాలి. సో అమ్మాయి ఎలా అయితే పెళ్లికి మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నారో, సో ప్రిపేర్ చేస్తున్నారో పేరెంట్స్, అలాగే అబ్బాయిలు కూడా పెళ్లికి మెంటల్ గా ప్రిపేర్ చేయండి. సో పెళ్లి తర్వాత అమ్మాయి మన ఇంట్లో ఎలా అడ్జస్ట్ చేయించుకోవాలి, ఆ అమ్మాయితో మనం ఎలా అడ్జస్ట్ అవ్వాలి, సో పెళ్లి తర్వాత అబ్బాయికి వచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్న విషయాన్ని మనం ఖచ్చితంగా పేరెంట్స్ అబ్బాయికి చెప్పాల్సిన అవసరం ఉందన్నమాట. సో కన్సిడర్ చేయండి, అబ్బాయి లైఫ్ లో కూడా పెళ్లి వల్ల మార్పులు వస్తాయి, దానికి అబ్బాయిని మనం ప్రిపేర్ చేయాలి మెంటల్ గా అన్న విషయాన్ని తల్లిదండ్రులు ఫస్ట్ గుర్తించండి. సెకండ్, సో అబ్బాయి కూడా గుర్తిస్తే ఫస్ట్ పేరెంట్స్ చెప్పండి.